ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. ఆయన ఆకాశమందున్న దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆకాశము నుండి అని చెప్తున్నాడు. ఆయన ఆకాశమందున్న దేవుడు అయితే ఏం చేస్తున్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని అంటున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని అంటే, మనము గతంలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారం అయినప్పుడు ఆయన తనంతట తానే తన కుమారుని లోకానికి పంపించి తన ప్రియ కుమారుని యొక్క మరణం ద్వారా మనము విమోచింపబడ్డాం. అయితే ఈనాడు రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని సంఘంలో నాటబడిన తర్వాత మనము దేవుని వెతికే స్థాయిలో ఉన్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. అంటే రక్షింపబడితే సరిపోయింది అనుకొని మనం తృప్తిపడి జీవించడము అది విశ్వాసికి తగినది కాదు. మనము అనునిత్యము ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు మహిమ కొరకు మనం పాటుపడాలి. ఇక్కడ అదే అంటున్నాడు, వివేకము కలిగి అంటున్నాడు. వివేకము లేనోళ్ళు అంటే బుద్ధి లేనోళ్ళు దేవుని కంటే ఎక్కువ తమ పనుల మీద, తమ బాధ్యతల మీద, లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకుంటారు. వివేకము ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఎప్పుడు కూడా దేవుని కార్యకలాపాలలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్య ధ్యానంలో, దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతుంటారు. ఉదయకాలం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఎట్లా ఉన్నాం? మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? దేవుని గురించిన పట్టింపు ఉందా మనకు? దేవుని గురించి ఆలోచన, దేవునితో మాట్లాడాలని, ఆయనకు ప్రార్థన చేయాలని, ఆయనను ఘనపరచాలనే ఆలోచన మనకుందా? మనం ఉన్నది కేవలం ఆయన మహిమ కొరకే అనే విషయము మనం అనేకసార్లు మర్చిపోతాం. మనకు పని లేదా అని అనుకుంటాం. మనకున్న చాలా పనులను బట్టి ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, కుటుంబ ప్రార్థనకు, సంఘ ప్రార్థనకు, బైబిల్ పఠనానికి, మనకు దేవునితో గడపడానికి సమయమే లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే, అది మన తప్పేం కాదు, కానీ సాతానుడు మనల్ని బిజీ చేస్తాడు, మనల్ని తొందర చేస్తుంటాడు. ఎట్లా అంటే తొందర చేయడం బట్టి మనము ప్రభువును వదిలేసిపోవాలనుకుంటాడు. ప్రభువుతో వీళ్ళు కలిసి ఉండొద్దు అని కోరుకుంటాడు. ఈ విషయం మనకు తెలియక మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఏ పనిలో బట్టి మనం తొందరపడి ప్రభువుకి చెప్తాం, సర్ది చెప్తాం. ఏమనంటే, ప్రభువా నేను చాలా రాత్రి వరకు మేల్కొన్నా, ఈ ఒక్క పూట బైబిల్ చదవను, ఈ ఒక్క పూట ప్రార్థన చేయను అని అనుకొని ఉదయమైనా సాయంత్రమైనా ఇదే ఆలోచనతో ప్రభువుకు ఒప్పుకో అని చెప్పి వెళ్ళిపోతాం. నా అర్జెంట్ నీకు తెలియదా ప్రభువా అని అనుకుంటాం. ఎందుకంటే ఈ అనుభవాలు నాకు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఈ అనుభవాలు మనకుంటే మనము దేవునికి నమ్మకంగా ఉన్న విశ్వాసం కానే కాదు, దేవుని వెతికే విశ్వాసం కానే కాదు. ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితి అని ఉండని, అందులో దేవునికి మహిమ వచ్చేటట్టుగా మన పని ఆగిపోయినా పర్వాలేదు, దాంట్లో ఏం బాధ లేదు. అది ఆగితే అంతకన్నా మంచి పని ఇస్తాడు. అది కాకపోతే ఇంకొకటి అంతకన్నా బెస్ట్గా బతికేసేటట్టు దేవుడు చేస్తాడు. ఆయనకు సామర్థ్యం ఉంది. ప్రభునందు ప్రియమైన వారు, మనము వివేకముతో దేవుని వెతకాల. దేవుడు వారిని చూస్తున్నాడంట. దేవుడు ఎవరితోనికి వెళ్ళటానికి రాడు. ఆయన ఎవరు వివేకం కలిగి వెతుకుతుంటారో వారిని పరిశీలన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు వాళ్ళంటే ఇష్టం, ఆయనను వెతికేటోళ్ళంటే ఆయనకి ఇష్టం. వారి దగ్గర ఆయన వచ్చి ఉంటాడు. దేవునికి ఇష్టంగా నీవు నేను బతికితే ఎట్లుంటామంటే ఆశీర్వాదములో ఉంటాం, సమృద్ధిలో ఉంటాం, నెమ్మదిలో ఉంటాం. విచిత్రం ఏంటంటే, దేవుడు తోడుగా ఉన్నప్పుడు అగ్నిగుండంలో ఉన్న శద్రక్ మేషక్ అబేద్నెగోలకు సంతోషం ఉంది. మన జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలున్నా ప్రభు మనతో ఉంటే, మనం ఆయనను వెతికితే మనం సంతోషంగా ఉంటాం, ఆ సమృద్ధిని చూస్తాం. ఉదయకాలం మనం అట్లున్నామా లేమో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీకు మనుషులంటే ఎంత ప్రేమ నాయన. నువ్వు ఆకాశం నుంచి ఎవరైనా వెతుకుతున్నారా, ఎవరైనా మొరపెడుతున్నారా అని కనిపెట్టి చూస్తున్నావు. నీ ప్రేమకై స్తోత్రములు. మేము ఆ స్థాయిలో ఉండగలటకు వ్యర్థమైన పనులు విడిచిపెట్టుకుంటూ కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడుగు పెడుతున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.